ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతుంది. మహిళలు, యువకులు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. వృద్ధులు ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. పోలింగ్ సెంటర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. జరుగుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి ఓటర్లు తరలి వస్తున్నారు. తరలి వచ్చిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బూత్లోకి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో ఏదైతే 2 విడతలుగా ఎన్నికలు జరిగాయో ఆ 2 విడతల్ని ఎన్నికల మించి కూడా పోలింగ్ శాతం నమోదవుతుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. ఇప్పటికే కొన్ని ఏవైతే గ్రామ పంచాయతీల్లో 60కి పైగా శాతం పోలింగ్ నమోదైందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మిగతా కొన్ని ప్రాంతాల్లో 70 దాటిన సందర్భాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా 70 దాటినా 80 దాటినా 90 సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఓటర్లు ఒక ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. ఓటు వేయకపోతే ఉన్నట్ట లేనట్ట? ఓటేస్తే ఉన్నట్టు, ఓటు వేయకపోతే లేనట్టే. ఇవి ఈ అమ్మ చెప్తున్నారు. ముఖ్యంగా ఒక మనిషి ఉన్నారు లేదు అని నిర్ధారించడానికి ఓటు హక్కే కీలకం. ఆ ఓటు హక్కు ఒక ఆయుధం అంటూ అమ్మ చెప్తున్నారు. అందులో భాగంగానే తాను ఓటు హక్కు వినియోగించుకుంటున్నానని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అదేవిధంగా ఎవరైతే వికలాంగులు సైతం ఎవరైతే ఉన్నారో వారు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాము కూడా అత్యంత కీలకంగా వ్యవహరిస్తాం, అదేవిధంగా తాము కూడా గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఓటర్లు చెప్తున్నారు. ఇక్కడ ఒక వికలాంగులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీరు ఏదైతే వచ్చి ఓటేస్తూ అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, బాగున్నది. గ్రామాభివృద్ధి కోసం ఓటేయడం జరిగింది. ఎట్లా ఏ విధంగా అనిపిస్తుంది? ముఖ్యంగా మీరు తొలిసారి ఓటేస్తున్నారా? ఇంతకుముందు ఎన్నిసార్లు వేశారు? ఇప్పుడు వేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు వేసినాం, బాగుంది. ఓటింగ్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఓటింగ్ కోసం, గ్రామాభివృద్ధి కోసం ఓటు వేయడానికి వచ్చిన. ఇది ఎవరైతే వైకల్యం ఉన్నా, హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా తాను ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక కీలకం, ఒక ఆయుధం. ప్రజాస్వామ్యంలో ఒక మార్పు తీసుకొచ్చింది. గ్రామాల అభివృద్ధికి ఓటే కీలకం. అలాంటి ఓటును తాను కూడా వినియోగించుకుంటున్నానని చెప్తున్నారు. ఇక్కడ మరొక అమ్మ ఉన్నారు. అమ్మ, ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఓటేయబట్టి? మాలే సొద్దులా కొడుక, నా మట్టి లేదు. మాలే సొద్దులా వేయబట్టి గాంధీ తాత స్వతంత్రం తెచ్చిండు కదా, అది గుర్తున్నది. ఇప్పటికి ఒక 15 సార్లు ఓటేసిర్రా? వేసిన 85-90 సంవత్సరాలు ఉంటాయి. ఎంత ఉంటుంది నీ వయసు? ఎంత ఉంటుంది? 90 మీదట ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది ప్రతిసారి ఓటేయడం? ఎట్లా అనిపిస్తుంది? ఒకవేళ ఓటేయకపోతే ఎట్లా ఉంటుంది? వేసిన మోటికి వేసి వేయనే పడుతుంది కదా. వేయకపోతే, ఓటేయకపోతే సిరిగంతిలో లేనట్టే. ఓటేస్తేనే సిరిగంతిలు ఉన్నట్టు, ఓటేయకుంటే లేనట్టే కదా, పోయినట్టే. ఇది ఈ అమ్మ చెప్తున్నారు. ముఖ్యంగా 90 సంవత్సరాల వయసు దాటినప్పుడు కూడా తాను ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నానని చెప్తున్నారు. మరొక వృద్ధ మహిళ కాళ్ళు కదలనివ్వకపోయినప్పుడు కూడా ఏదైతే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలనే ఒక సంకల్పంతో ఆమె రావడం జరిగింది. అదేవిధంగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ విధంగా వృద్ధులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా యువకులందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఏ విధంగా పోలింగ్ అవుతుందనే అంశంపై మనతో మాట్లాడడానికి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, పోలింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? ఎంత పోలింగ్ శాతం అయింది? ఇప్పటికీ మొదటి విడత, రెండో విడత విజయవంతంగా ముగించుకొని థర్డ్ విడత మనకు 6 మండలాల్లో జరుగుతుంది ఆదిలాబాద్లో. ఈ 6 మండలాలకు సంబంధించి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొత్తం టామ్ చేయించడం జరిగింది. చాలా ప్రొపగండా జరిగించడం జరిగింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున మనకు ఓటర్లు వస్తున్నారు. మాకు ఇప్పటికే మన తలమడుగు మండలంలో 65% కంప్లీట్ అయింది. 85% దాటుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా భారీ ఎత్తున ఓటర్లు విజయవంతంగా ఓటు వినియోగించుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. అంటే ప్రధానంగా ఓటర్లకి ఈ సందర్భంగా ఎట్లాంటి వసతులు కల్పించారు? ఏ విధమైన వసతులు కల్పించారు? ఓటర్లకు రావడానికి కానీ పోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఓల్డేజ్ వారికి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్లు అలా అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా లోపలికి రావడానికి ఇంకా ఇబ్బందిగా ఉంటే ఆటోలు కూడా ఏర్పడడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఓటు వేసే వరకు వాళ్ళని తీసుకెళ్ళి
ఓటు తిరిగి వాళ్ళని బయటకు పంపించేంత వరకు మా స్టాఫ్ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతో ఓటు హక్కు వినియోగించేటట్టు చేస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే ముఖ్యంగా మహిళలు వస్తున్నారు, అదేవిధంగా వృద్ధులు వస్తున్నారు, యువకులు తరలి వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ ఉత్సాహం చూస్తుంటే రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారా? 100% మనకు ఈసారి చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంటే కూడా ఈసారి ఓట్ పర్సెంటేజ్ చాలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి 100% ఓటు పెరుగుతుంది మనకి. ఇది అధికారులు చెప్తున్నారు. గత 2 విడతల కంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.